మావోయిస్టుల హెచ్చరిక లేక కలకలం రేపుతోంది. మావోయిస్టు పార్టీపై భూస్వామ్య పెత్తందారులు చేసినటువంటి అసత్య ప్రచారాన్ని మానుకోవాలని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ విప్లవ పేరిట లేఖను మావోయిస్టులు విడుదల చేశారు. భద్రాచలం, చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కూడా కొందరు పెత్తందారులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మావోయిస్టులు తెలియజేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, లేదంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి, నిన్న ఒక లేఖ విడుదల చేశారు, అలాగే ఈ రోజు కూడా ఒక లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సాయం మావోయిస్ట్ పార్టీకి సంబంధించి దాదాపు కేంద్ర కమిటీలో ఉన్న కేంద్ర కమిటీకి సంబంధించిన నేతలు సోను అలియాస్ మలోలు వేణుగోపాల్ గత 2-3 నెల రోజుల క్రితం ఆగస్టు నెలలో వచ్చిన మావోయిస్టుల లేఖలతో కొంచెం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సందర్భంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు డివిజన్ కమిటీ పేరుతో తాజాగా నిన్న సాయంత్రం సోషల్ మీడియా వేదిక ఒక లేఖ కూడా విడుదలైంది. దీనికి సంబంధించిన భద్రాద్రి సబ్ డివిజన్ పరిధిలోని కొంత పెత్తందారి వ్యవస్థ, భూస్వాములపై మాత్రానికి మావోయిస్ట్ పార్టీ కీలకంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. దీంట్లో మాత్రానికి మావోయిస్ట్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరు సీతారామరాజు డివిజన్ కమిటీ విప్లవ అనే పేరుతో మాత్రం లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో మాత్రానికి భద్రాచలం, చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కొంతమంది పెత్తందారులు మావోయిస్ట్ పార్టీపై మాత్రానికి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ తుడిచిపెట్టకపోతుంది, త్వరలో పెత్తనమంతా మాదే ఉంటుందంటూ కొంతమంది భూస్వాములు పెత్తందారులు చేస్తున్నారంటూ మాత్రం లేఖలో స్పష్టంగా విప్లవ్ అతను మాత్రానికి స్పష్టంగా లేఖలో చెప్పుకొచ్చాడు. దానిలో చెర్ల దుమ్ముగూడెం మండలాలు, దాంతోపాటు భద్రాచలం మండలంలో పెత్తందారులు అంటే భూస్వాములుగా ఉన్న వాళ్ళంతా కూడా మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులుగా ఉండొద్దు, వారంతా మాత్రం సానుభూతి పరులుగా ఉంటే మాత్రం భవిష్యత్తులో మేమే చర్యలు తీసుకుంటామంటూ మాత్రం చెప్పినట్టుగా తెలిసింది. మరోపక్క వాళ్ళంతా కూడా అక్కడ ఈ తప్పుడు ప్రచారం, మావోయిస్ట్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రజాకోర్టుల శిక్ష కూడా తప్పదంటూ చెప్తున్నారు. చెర్లకు సంబంధించిన పరుచూరు ప్రేమచంద్రు, పరుచూరు రవికుమార్, జవ్వాది రవికుమార్, దాంతో పాటుగా ఇర్పా, వసంత్ అండుకో, లంకారాజు, కోటేరు శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి బ్రదర్స్ వీరితో పాటుగా వ్యాపారస్తులు శేషెట్టి సాంబయ్య, వలసాల లింగమూర్తి పద్ధతి మార్చుకోవాలంటూ లేఖలో కూడా పూర్తిగా చెప్పారు. జవాది మున్ని అనే ఒక విలేకరు ఉన్నాడు, తను కూడా కొన్ని పార్టీపై మాత్రం అసత్య ప్రచారాలు చేస్తున్నాడు అని చెప్పారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, అవును విజయభాస్కర్ రెడ్డి, ఇందుల భద్రసు, దాంతో పాటు భూస్వాముల పెత్తందారుల వ్యవస్థకు వాళ్ళకి మాత్రం వంత పాడుతున్నారంటూ మాత్రం దీంట్లో లేఖలో కూడా స్పష్టంగా చెప్పారు. మరోపక్క ఇన్ఫార్మర్లుగా వ్యవస్థ కూడా భూస్వాములే పెత్తందారులు కమిషన్లలో మొత్తం పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రజాకోర్టులో కంపల్సరిగా శిక్ష ఉంటుందని చెప్తున్నారు. పూర్తిగా ఇక్కడ కొంతమంది ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఈ భూములు ఆక్రమించుకున్న వాళ్ళని కూడా భూములు తక్షణమే పేద ప్రజలకు పంచిపెట్టాలి, లేకపోతే మాత్రం మేమే ప్రజాస్వామ్య విధంగా అడుకోవడం, అక్కడికి వచ్చి మాత్రం భూములు ఎక్కువగా ఉన్న వాళ్ళ భూస్వాములై మాత్రం భూములన్నింటి కూడా పేదలకి, గిరిజనులకు, ఆదివాసీలకు పంచి పెడతామంటూ మాత్రం లేఖలో కూడా కొంత ఘాటుగా కూడా హెచ్చరించిన పరిస్థితి. మరోపక్క గొల్లగొప్ప గ్రామం చెందిన ఇటీవల కాలంలో ఆదివాసీ మహిళపై కూడా అత్యాచారం, దాన్ని న్యాయ విచారణ చేయాలని చెప్తున్నారు. మరోపక్క ఆదివాసీ గిరిజన మహిళలతో పాటుగా ఇటు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో కూడా మావోయిస్టులపై కూడా కగారు విషయంలో కూడా కొంతమందికి ఇక్కడ లోకల్ పోలీసులకు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళంతా మాత్రం ఈ మానుకోకపోతే మాత్రం ప్రజాకోర్టులో బహిరంగ శిక్ష ఉంటుందంటూ మాత్రం చెప్పారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.